నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం జూన్ మాస గోచార అంచనాలు కుంభరాశి వారికి. ఈ కుంభరాశిలో 9 నక్షత్రాల పాదాలు ఉంటాయి. ధనిష్ట 3, 4, శతభిష 4 పాదాలు, ఇక పూర్వభాద్రపద నక్షత్రం 3 పాదాలు ఉంటాయి. ఈ వెరసి 9 పాదాలు కుంభరాశిలో ఉంటాయి. ఈ 9 పాదాల వారికి కూడా ఈ చెప్పబోయే శుభాశుభ ఫలితాలు వర్తిస్తాయి. అయితే ఖగోళంలో గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో చూద్దాము. ఖగోళంలో ఎట్ ప్రజెంట్ 5 గ్రహాలు స్థాన మార్పిడి చెందుతున్నారు. అంటే గురువు మిథున రాశి నుండి జూన్ 2వ తేదీన కర్కాటక రాశిలో ప్రవేశించి ఉచ్చ స్థితిలో సంచరిస్తాడు. సువర్ణమూర్తిగా అనేది చెప్పటం జరుగుతుంది. అయితే శుక్రుడు కూడా 9 నుంచి కర్కాటక రాశిలో, బుధుడు కూడా 22 నుంచి కర్కాటక రాశిలో ప్రవేశించి సంచరించడం జరుగుతుంది. అదేవిధంగా సూర్యుడు వృషభ రాశిలో 15 వరకు సంచరించి మిథున రాశిలో 15 నుండి మాసాంతం వరకు సంచరిస్తాడు. అలాగే కుజుడు కూడా సొంత రాశిలో 20 వరకు సంచరించి 21 నుండి వృషభ రాశిలో ప్రవేశించి మాసాంతం వరకు సంచరించడం జరుగుతుంది. ఇక ఇది 5 రాశుల స్థాన మార్పులు ఈ విధంగా జరుగుతాయి. వీటి వల్ల పెద్ద పెద్ద మార్పులే జరగవచ్చు అనేది సూచించడం జరుగుతుంది ఫలితాల్లో. అయితే సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని సంచారం కూడా జరుగుతుంది. ఈ కుంభరాశి వారికి చెప్పాలి అంటే కనుక గ్రహానుకూలత 7లో కేతు అనుకూలం కాదు, 2లో శని అనుకూలం కాదు, రాశిలో రాహు అనుకూలం కాదు. అయితే 3లో కుజుడు 20 వరకు కూడా అనుకూలిస్తున్నాడు అనేది చెప్పచ్చు. 21 నుండి మళ్ళీ అనుకూలం లేదు. అలాగే 4లో 5లోనూ కూడా సూర్యుడు మొత్తానికి ఈ మాసంలో కుంభరాశి వారికి సూర్యుడు అనుకూలం కాదు అనేది సూచించవచ్చు. ఇక 6వ స్థానంలో గురువు అంత అనుకూలం కాదు. ఇక 6లో శుక్రుడు కూడా అనుకూలం కాదు, బుధుడు కూడా అనుకూలం కాదు. గ్రహానుకూలత చాలా తక్కువ ఉంది అనేది సూచించడం జరుగుతుంది. ఈ విధంగా గ్రహానుకూలత ఏమాత్రం లేదు. అయినా కానీ ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాము గమనించి. ఇక కొన్ని దృష్టులు అయితే ఉంటాయి. కుజుడికి 3 దృష్టులు, అలాగే గురువుకి 3 దృష్టులు, శనికి 3 దృష్టులు. ఆ దృష్టులు ఫలితాలు ఎలా ఉంటాయో అనేది కూడా చూద్దాము. ఇక కుంభరాశి వారికి ఈ మాసంలో గ్రహానుకూలత లేదు. ఒక కుజుని 20వ తారీఖు వరకు తప్పితే అనేది సూచించవచ్చు. ఇక ఈ వృత్తిపరంగా పురోగతి అనేది చాలా తక్కువ. సహనం, నిరంతర కృషిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఇది ఎక్కువగా సహనంగా ఉండి మంచిగా కృషి చేస్తేనే వృత్తిలో పురోగతి అనేది కనిపిస్తుంది. వ్యాపారవేత్తలు అయితే కనుక పెట్టుబడుల విషయంలో త్వరగా మార్గాలను లేదా అధిక నష్ట భయాలను అవలంబించకుండా ఉండాలి అనేది సూచిస్తుంది. అంటే వ్యాపారస్తులకి కూడా పెట్టుబడి విషయాల్లో కూడా అనుకూలం లేదు. అలాగే ఉద్యోగస్తులు కూడా వారి పురోగతి విషయంలో అంత అనుకూలత లేదు. కష్టానికి తగ్గ ఫలితం కూడా ఆశించలేము అనేది సూచిస్తుంది. ఇక ఆర్థిక విషయాలకి పెట్టుబడులకి వస్తే కనుక ఊహించని ఖర్చులు తాత్కాలిక ఇబ్బందిని కలిగిస్తాయి అనేది సూచిస్తుంది. ఊహాజనిత పెట్టుబడులకు, కొత్త అప్పులు చేయడానికి వీటన్నిటికీ కూడా ఈ మాసం అనుకూలంగా లేదు కుంభరాశి వారు. వీటన్నిటికీ దూరంగా ఉండాలి కుంభరాశి వారు ముఖ్యంగా. ఇక విద్యార్థులకి చదువులో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సమయ నిర్వహణ చాలా అవసరం వీరికి. ప్లాన్ చేసుకుంటే కానీ మంచిగా టైం వేస్ట్ కాకుండా ప్లాన్ చేసుకుంటే కానీ ఒక మాదిరి కష్టంతో ఫలితాలు రావు అనేది సూచించడం జరుగుతుంది. ఇక విదేశీ ప్రయాణ అవకాశాలు అవి కూడా తాత్కాలికంగా ఆలస్యం కావచ్చు ఈ మాసంలో కుంభరాశి వారికి అనేది. ఎందుకంటే అస్సలు ఒక గ్రహం కూడా గ్రహానుకూలత లేదు.
కుజుడు మాత్రమే 20వ తారీఖు వరకు అనుకూలిస్తున్నాడు 3లో అనేది సూచించవచ్చు. ఇక ప్రయాణ సమయంలో మరియు దీర్ఘకాలిక అనారోగ్యాల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన విషయం కుంభరాశి వారికి ఈ మాసంలో గోచరిస్తోంది. యోగా, ధ్యానం ద్వారా ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం సహాయపడుతుంది అనేది సూచించడం జరుగుతుంది. ఆరోగ్యపరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కుంభరాశి వారికి. ఏలినాటి శని అంతిమ భాగంలో ఉన్నందున కూడా. ఇక కుటుంబంతో తోబుట్టుల సంబంధాలను కూడా జాగ్రత్తగా నిర్వహించాలి. బహిరంగ సంభాషణ, భాగస్వాములతో అపార్థాలను వాటిని కూడా పరిష్కరిస్తుంది అనేది కూడా సూచిస్తుంది. ఈ ఒక విషయంలో పరిహారాలు ప్రతిరోజు దుర్గా అష్టకాన్ని పఠించడం లేదా ఓం నమః శివాయ అని జపించడం మానసిక ప్రశాంతతని చేకూర్చి ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది ఈ కుంభరాశి వారికి అనేది. ఈ పరిహారాలు తప్పనిసరిగా పాటించిన ఎడల కొంత ప్రతికూలతలను ఎదుర్కోవచ్చు అనేది సూచించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మాసంలో అసలు కుంభరాశి వారికి గ్రహానుకూలతే లేదు అనేది సూచించడం జరుగుతుంది. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.